మాది సిద్దిపేట డిస్టిక్ నారాయణపేట మండల్ లక్ష్మీదేవపల్లి గ్రామం చెందినటువంటి క్రైస్తవులం. మేము సొసైటీ సభ్యులం. అనగా నా పేరు దుర్గం సత్యనారాయణ. మాది లక్ష్మీదేవపల్లి. అక్కడ ఉన్నటువంటి స్థానిక చర్చి సమస్య గురించి నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మేము 2005వ సంవత్సరంలో అక్కడ లక్ష్మీదేవపల్లి స్టేజీ సబ్ స్టేషన్కు ఎదురుగా ఉన్నటువంటి సర్వే నంబర్ 1306 ఈలో, అలాగే సర్వే నంబర్ 1305 ఈలో ఉన్నటువంటి 8 గుంటలన్నర 32 గుంటల స్థలాన్ని చర్చి కొరకు మేము కొని మా చిన్న కొద్ది రూపాయి ఆటానతో పోగు చేసుకొని మేము మా పెద్ద పాస్ అయినటువంటి ఆండ్రూ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాము. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇక పెద్ద ఆయన చెప్పేసి మేము చేసినందువలన ఆయన మమ్మల్ని కాదనక మరి ఆ యొక్క లక్ష్మీదేవపల్లి బీఆర్ఎస్ లీడర్స్ సపోర్ట్ చేసుకొని అతను ఆ వారికి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ ప్రయత్నం కూడా చేశాడు. ఆల్రెడీ స్లాట్ బుక్ చేశాడు. దాని విషయమై మేము సిద్దిపేటలోనికి మరి ఆ కలెక్టరేట్కు, అలాగే సెక్రటరీకు, అలాగే మళ్ళీ సిపి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, మరి అన్ని స్థానిక పోలీస్ స్టేషన్లకి అన్నిటికి ఫిర్యాదు చేశాము. కానీ ఎవరు కూడా దాన్ని స్పందించడం లేదు. ఆ స్లాట్ బుక్ చేశారు, అది రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మరి ఇట్టి స్థలాన్ని ఈ యొక్క యెహోవా రోహి చర్చి సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు సహాయం చేయగలరని ఈరోజు మరి ఈ హైదరాబాదులో ప్రజాభవన్లోనికి మరి మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ యొక్క వినతి పత్రాన్ని అందజేస్తూ వస్తుంటున్నాము. దయచేసి మాకు న్యాయం చేకూర్చి మా యొక్క విన్నపముల్ని దయచేసి మాకు సహాయం చేయమని కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగించి వస్తుంటున్నాను.